వెల్కమ్ టు నేషన్స్ విజన్. పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేయడంతో వైసీపీ పార్టీ నేత అంబటి రాంబాబు అరెస్ట్ని ఖండిస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో రాంబాబు మాట్లాడుతూ అనుకోని మాటలు అన్నారని, అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందువల్లనే ఆయన్ని అరెస్ట్ చేశారని ప్రచారం జరిగింది. వాస్తవం అది కాదు. 2017లో ఇచ్చిన నంది అవార్డులను విమర్శించడంతో పాటు ఆయనకు వచ్చిన నంది అవార్డును కూడా రిజెక్ట్ చేశారు. అంతేకాకుండా కమ్మవారికి మాత్రమే అవార్డులు ఇచ్చారని కామెంట్స్ చేయడంతో దాని మీద ఇప్పుడు కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసు మీద పోసానిని అరెస్ట్ చేశారు. 2017లో పోసాని అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అప్పుడు చంద్రబాబు అధికారంలో ఉండి కూడా ఏం చేయకుండా ఇప్పుడు కావాలని అరెస్ట్ చేశారని అంబటి రాంబాబు అన్నారు. పోసాని కృష్ణమూర్తి కొన్ని సందర్భాల్లో లిమిట్ క్రాస్ చేసి మాట్లాడటం వాస్తవమే. ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ లిమిట్ క్రాస్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా చాలామంది హద్దులు మీరి మాట్లాడారు. అయినా పోసాని మాట్లాడింది మాత్రం వీళ్ళకి తప్పుగా కనిపిస్తున్నాయి అని అంబటి రాంబాబు పోసానికి సపోర్ట్గా మాట్లాడారు. మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు ఉన్న చాలామంది రాజకీయ నాయకులు హద్దులు మీరి మాట్లాడుతున్నారు. అలా మాట్లాడిన వారిలో ఎక్కువ మంది వైసీపీ పార్టీలోనే ఉన్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇక్కడ పోసాని కృష్ణమూర్తి మాట్లాడిన మాటలు మిగతా రాజకీయ నాయకులు మాట్లాడిన మాటల కంటే చాలా దారుణంగా ఉన్నాయి. పోసాని కృష్ణమూర్తి పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి ఎంత దారుణంగా మాట్లాడారో మీకు తెలియదా? అలా పోసాని గారు మీ ఫ్యామిలీ గురించి ఇలా మాట్లాడితే మీరు ఈ విధంగానే పోసానికి సపోర్ట్ చేస్తారా రాంబాబు గారు? పోసాని కృష్ణమూర్తిని క్షమించకూడదు కూడా. కఠినంగా శిక్షిస్తేనే మిగతా రాజకీయ నాయకులు ఫ్యామిలీ వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటారు. రాజకీయాల గురించి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.